హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను వచ్చేసి మనకు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ బేబీ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 400 గ్రామ్స్ దాకా బేబీ కార్న్ తీసుకున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. అలా ఒక పీస్ని తీసుకొని అందులో హాఫ్గా స్ప్లిట్ చేసుకుందాము. మనం ఫ్రెష్ బేబీ కార్న్ తీసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. అలాగే ఎక్కడ మనకు బ్లాక్ డాట్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అలా హాఫ్గా కట్ చేసుకున్నాక మనం మరి పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి మన సైజుని చూసుకొని, అంటే కొంతమందికి పెద్ద సైజు లేదంటే చిన్న సైజు అవి అన్నీ మనం చూసుకొని వాటిని కట్ చేసేసుకుందాం. అలా మనం మొత్తం పీసెస్ని కట్ చేసేసుకుందామండి. సో చూసారు కదా, అలా మనం అన్ని పీసెస్ని కట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందన్నమాట. ఫ్రెష్వి అయితే మనకు కొంచెం బాగా గట్టిగా కానీ ఉంటుంది. అదే కొంచెం 2-3 డేస్ అని అంటే మరి అవి మెత్తగా అయిపోతుంది. సో ఫైనల్గా మనం బేబీ కార్న్ని అన్నిని కట్ చేసేసుకున్నాం. వాటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలా బౌల్లోకి తీసుకున్నాక నేను స్టవ్ పైన వాటర్ని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు అవి వాటర్లో వేసుకొని మనం 2-3 మినిట్స్ దాకా వాటిని బాయిల్ చేసేసుకుందాం. ముందుగానే వాటర్ని కొంచెం మనం బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఇవి తొందరగా మనకు బాయిల్ అయిపోతాయి. మరి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇవి బాయిల్ చేసేటప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయం. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల అవి మనకు బాగా సాఫ్ట్గా అయిపోయి మనం మరి అది ఫ్లోర్లో కలుపుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేయకుండానే బాయిల్ చేసేస్తాము. అలా బాయిల్ చేసినాక నేను వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకున్నాను. అలా హోల్స్ ఉండే గిన్నె తీసుకొని అలా మొత్తం తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ని మనం వచ్చేసి వెజిటేబుల్ స్టాక్ అని అంటాము. ఇది వచ్చేసి మనం సూపులలో కానీ లేదంటే మనం ఏమైనా గ్రేవీ ఐటమ్స్ చేసుకున్నా కానీ ఈ సూప్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ సూప్ నుంచి కానీ మనకు ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఏదైనా రెసిపీలో మనం వాడుకోవచ్చు అనమాట. మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 2 స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్ని యాడ్ చేశానండి. అలాగే నేను 1.5 స్పూన్ దాకా మైదాని కానీ యాడ్ చేసుకున్నాను. మరి 1 స్పూన్ నేను కార్న్ స్టార్చ్ని యాడ్ చేసుకున్నాను. మనం రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడేలాగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పసుపుని కలర్ కోసం యాడ్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ పసుపు వద్దు అనుకుంటే మనం ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా, అవి అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పసుపు లేదా ఫుడ్ కలర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా బాయిల్ చేసుకున్న బేబీ కార్న్ మొత్తం బాగా చల్లార్చుకొని వాటిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలా ఒకసారి మనం మొత్తం అందులో ఫ్లోర్లో మొత్తం కలిసిపోయేలాగా దానిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం వాటర్ వేయకముందే ఫ్లోర్లో ఇవన్నీ కలిపేసినామంటే మనం తీసుకున్న బేబీ కార్న్ అన్నిటికీ పర్ఫెక్ట్గా ఆ ఫ్లోర్ అనేది పడుతుందన్నమాట. అందుకోసం నేను వాటర్ వేయకముందే ఆ పౌడర్ని మొత్తం నేను బేబీ కార్న్కి దాంట్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుందాం. మరి ఒకటేసారి ఎక్కువ వాటర్ తీసుకున్నామంటే మరి ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి సో అందుకోసం మనం స్లోగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దాన్ని మొత్తంని ప్రిపేర్ చేసేసుకుందాము. మరీ లిక్విడ్గా అవసరం లేదు. జస్ట్ మనం తీసుకునే బేబీ కార్న్కి అది మొత్తం కోట్ అయిపోతే మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ అలాగే మైదా అవన్నీ మనము
కోట్ చేసేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో అందుకోసం మనం ఎక్కువ వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. పసుపు వేసాం కదా, బాగా కలర్ఫుల్గా ఉందన్నమాట. నేను ఆయిల్ని హీట్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అందులోకి మనం బేబీ కార్న్ని అలా స్ప్లిట్ చేసుకుంటూ మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మనం 1 బై 1 మొత్తాన్ని యాడ్ చేసుకుందాము. ఇలా బేబీ కార్న్స్తో మనం చాలా రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నాది ఒక రెసిపీ అనేది వచ్చింది, బేబీ కార్న్ మసాలా అని. అది ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో మీరు కావాలంటే అందులో చూసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్గా మనం రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ స్టార్టర్ కింద తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కానీ. ఇప్పుడు దీనిని వచ్చేసి మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. మనం హై ఫ్లేమ్లోనే వీటిని అనేది ఫ్రై చేసేసుకుందామండి. మరి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం ఆ హై ఫ్లేమ్లో మనం పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఇవి మనకు ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోవు. సో చూసారు కదా, అలా మనకు మొత్తం ఒకటేలాగా అతుక్కుపోయినా పర్లేదు, మనకు అవి ఫ్రై అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతాయండి. అలా మనకు ఫ్రై అయిపోతే అవే సపరేట్ అయిపోతాయి అన్నమాట. అలా మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా మనం 2 మినిట్స్ దాకా వాటిని ఫ్రై చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు టోటల్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అది మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నామంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా మనం రిమైనింగ్ వాటిని అన్నిటిని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలా మనం ఆయిల్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్యాన్కి మొత్తం చుట్టూ అనేసుకుందాం. అలా అనుకోవడం వల్ల మనకు మనం వేసే గార్లిక్ కానీ అవన్నీ మనకు ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా మనకు వేగిపోతాయి అన్నమాట. టోటల్గా ఆయిల్ అనేది మనం అప్లై చేసుకున్నామంటే. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసిన గార్లిక్, అలాగే ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని, స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకున్నాను. అలా అన్నిటినీ నేను చిన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వీలైనంత వరకు గార్లిక్ అనేది మనము ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి. ఇలాంటి స్టార్టర్స్కి మనకు గార్లిక్ అనేది ఎక్కువగా ఉందంటే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సో అందుకోసం మనం గార్లిక్ అనేది ఇక్కడ ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ గార్లిక్ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం మనం కంపల్సరీ చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. దానికి ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి మనకు పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు వాటిని అనేది మనం ఫ్రై చేసుకుందాం. మరీ బ్లాక్ అయిపోయినాయి అంటే మనకు కొంచెం చేదులాగా అనిపిస్తుంది. అందుకోసం జస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కానీ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. మనం చేసిన క్వాంటిటీని చూసుకొని మనం ఆనియన్స్ని కానీ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇందులో కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉన్నా పర్లేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మీకు స్ప్రింగ్ ఆనియన్స్కి వైట్ ఆనియన్స్ వస్తాయి కదా, వాటినైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ నార్మల్ ఆనియన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చి మనకు ఆ స్మెల్ మొత్తం, పచ్చి స్మెల్ మొత్తం పోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ని చిన్నగా స్ప్లిట్ చేసుకొని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే మనకు స్ప్రింగ్ ఆనియన్స్కి కింద కాడలు ఉంటాయి కదా, వాటిని కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మనం ఒక
30 to 40 సెకండ్స్ దాకా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు నేను బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదా, సో మనం స్పైసీ చూసుకొని బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకుంటాము ఇందులోకి. అదేవిధంగా నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ని కానీ యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు మాత్రం మీరు స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి. ఇంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలనేది ఏమీ ఉండదు ఇందులో. మన చేసే క్వాంటిటీని అదేవిధంగా మనం తినే స్పైసీని చూసుకొని ఇవనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. అలా వాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఏమీ యాడ్ చేసుకోము. ఓన్లీ దాని ప్లేస్లో మనం చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకుంటాము. మీకు ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ అనేది లేకపోతే దాన్ని స్కిప్ చేసేసుకొని మనం ఇంకా కొంచెం బ్లాక్ పెప్పర్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వైట్ పెప్పర్ ఉన్నా కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బ్లాక్ పెప్పర్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా నేను వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర వెనిగర్ లేదు అనుకుంటే మనం నిమ్మకాయ రసంనైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే నేను 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కానీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సోయా సాస్ అనేది మరి ఎక్కువగా అవసరం లేదండి. అలాగే నేను సాల్ట్ని కానీ యాడ్ చేశాను. అది వచ్చేసి నాకు మిస్ అయిపోయింది. సో నేను సాల్ట్ అనేది కానీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ మనము వేసుకున్నామంటే దానికి మొత్తము గ్రేవీ అనేది కోట్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ దానికోసము కార్న్ ఫ్లోర్ని కొంచెం 1 స్పూన్ దాకా తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ మనకు లంప్స్ అనేది లేకుండా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ కార్న్ ఫ్లోర్ అనేది ఎక్కువ అవసరం లేదండి. 1/2 స్పూన్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా మొత్తం దాన్ని ఒకసారి మనం వాటర్లో వేసుకొని లంప్స్ అనేది ఎక్కడ లేకుండా దానిని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. అలా థిక్నెస్ రావడం వల్ల మనం ఫ్రై చేసిన బేబీ కార్న్ని ఇందులోకి యాడ్ చేసిన మనకు పర్ఫెక్ట్గా కోట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మనము కొంచెం బేబీ కార్న్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అందులోకి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ బేబీ కార్న్స్ని మనం ఒకసారి ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మీకు ఎక్కడైనా 2-3 పీసెస్ అతుక్కుంటే వాటిని స్ప్లిట్ చేసుకుంటూ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో అలా మొత్తాన్ని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకుందాము. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ ఫ్లోర్లో అంటే బేబీ కార్న్ కోట్ అయ్యేటప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా పౌడర్లో. సో ఇందులో మనం గ్రేవీ చేసేటప్పుడు సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ సాల్ట్ అనేది యాడ్ చేస్తే మరి ఉప్పుగా అయిపోతుందన్నమాట. అందుకోసం వాటిని చూసుకొని మనం యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా, మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ బేబీ కార్న్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది కానీ ఏవి ఎక్కువ యూజ్ చేయమండి. ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి, అలాగే గార్లిక్ ఉందంటే మనకు పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకు క్రిస్పీ బేబీ కార్న్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన సిసమిన్ సీడ్స్ అంటే తెల్ల నువ్వులతోటి మనము గార్నిష్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.